3 మార్చి 1707 ఔరంగజేబు మరణించాడు. అర్ధశతాబ్దం పాలించిన చక్రవర్తి ఇప్పుడు ఖుల్దాబాద్లోని చిన్న సమాధిలో నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని సామ్రాజ్యం విశాలంగా ఉంది, కానీ దక్కన్లో మరాఠాలు అతన్ని మోకరిల్లేలా చేశాయి. ఇప్పుడు కొత్త తుఫాను ప్రారంభమవుతోంది. After Aurangzeb's death, the Mughal throne is soaked in blood. మరోవైపు మరాఠా రాజ్యం లోపల కూడా యుద్ధం మెల్లగా మంటలు రగిలిస్తోంది. The Marathas made him kneel. ఛత్రపతి సంభాజీ కుమారుడు షాహు మొఘల్ బంధికాన నుండి విడుదలయ్యాడు. జుల్ఫికర్ ఖాన్ పన్నిన కుట్ర షాహూను విడుదల చేయడం, మరాఠా ఐక్యతను పగలగొట్టాలనే ప్రణాళిక. కానీ ఈ చిన్న చర్య చరిత్రను శాశ్వతంగా మార్చబోతోంది. తారాబాయి రాజ్యం సతారాలో బలంగా ఉంది. ఆమె మరాఠా గర్వం యొక్క ప్రతీక. కానీ ఆమె ఎదురుగా ఇప్పుడు మహారాజ్ సంభాజీ కుమారుడు నిలుస్తున్నాడు, తన తండ్రి రక్తం కోసం, తన హక్కు కోసం. 1707 అక్టోబర్ 12 ఖేడ్ యుద్ధం. రాణి తారాబాయి సైన్యం షాహూ సైన్యానికి ఎదురుగా. మరాఠా చరిత్రలో అత్యంత నిర్ణయాత్మక క్షణం. ధనాజీ జాదవ్ వ్యూహం, సందేహం, విధేయత. యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది. తరువాత శబ్దం ఒక్కటే వినిపించింది: జయ శివాజీ. షాహూ గెలిచాడు, తారాబాయి ఓడినా. కానీ తల వంచలేదు. ఆమె కొల్హాపూర్లో కొత్త రాజ్యాన్ని ప్రకటించింది. మరాఠా సామ్రాజ్యం ఇప్పుడు 2 భాగాలు, సతారా మరియు కొల్హాపూర్. ఈ విభజన మరాఠా చరిత్రలో నల్లపుట. కానీ ఇందులోనే పుడుతుంది కొత్త యుగం. బాలాజీ విశ్వనాథ్ దౌత్యం, షాహూ నాయకత్వం, తారాబాయి సంకల్పం. 3 పేర్లు, ఒకే వారసత్వం. మరాఠా గర్వం. మొఘల్ సింహాసనం కూలిపోయింది, కానీ సంభాజీ రక్తం ఇంకా మండుతోంది. ఇది షాహూ మహారాజ్ కథ. ఇది తారాబాయి ప్రతిఘటన. ఇది మరాఠా గర్వం యొక్క అజరామర గాథ. మరాఠా చరిత్రను మార్చిన యుద్ధం. ముఘల్ వర్సెస్ మరాఠా, షాహూ వర్సెస్ తారాబాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కుమారుడు షాహూ మహారాజ్ కథ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చివరి అవశేషాలను ఖుల్దాబాద్లోని ఈ సాధారణ సమాధిలో ఖననం చేశారు. అర్ధశతాబ్దం పాటు భారతదేశాన్ని పాలించిన ఈ చక్రవర్తి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని సామ్రాజ్యం విశాలంగా ఉంది, కాని దక్కన్లోని మరాఠాలు అతని శక్తిని సవాలు చేశారు. మహారాణి తారాబాయ్ మరాఠా గర్వాన్ని సజీవంగా ఉంచారు. మరియు ఇప్పుడు ఔరంగజేబు మరణం కొత్త తుఫానును ప్రారంభించబోతోంది. ఔరంగజేబు మరణం తర్వాత అతని కుమారుడు ఆజం షా ఔరంగాబాద్లో మొఘల్ సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాని మరాఠా సామ్రాజ్యం తనకు అతిపెద్ద ముప్పు అని అతనికి తెలుసు. ఔరంగజేబును కూడా ఇబ్బంది పెట్టిన మహారాణి తారాబాయ్ ఇప్పుడు బలంగా మారుతోంది. అప్పుడు అతని కమాండర్ జుల్ఫికర్ ఖాన్ షాహు ఛత్రపతి సంభాజీ కొడుకును జైలు నుండి విడుదల చేయమని అతనికి సలహా ఇచ్చాడు. తద్వారా వల విసరబడుతుంది. మనం ఆలోచిస్తున్నట్లుగా జుల్ఫికర్ షాహును విడుదల చేయడం సరైనదేనా? ఈ ఉపాయం మరాఠాలను శాశ్వతంగా బలహీనపరుస్తుంది. షాహును విడుదల చేసిన తర్వాత మొఘల్ సభికులు అతని మనసులో విభేదాల విత్తనాలను నాటడం ప్రారంభించారు. వారు షాహును తారాబాయ్ రాజుగా చేయడం ప్రారంభించారు. తన హక్కును లాక్కున్నానని చెప్పి మరాఠా ప్రజలను తనపైకి రెచ్చగొట్టాడు. సంభాజీ కొడుకు షాహు మరాఠా సింహాసనానికి నిజమైన వారసుడు. నా తండ్రి మరాఠా గర్వం కోసం తన ప్రాణాలను అర్పించాడు. షాహ్ నా హక్కును లాక్కుంటే నేను నిబంధనల ప్రకారం అతని సవాలు చేస్తాను. కానీ మొఘళ్ల మాయల పట్ల కూడా జాగ్రత్తగా ఉంటాను. షాహ్ మరాఠా అధిపతులను తన వైపుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను దక్కన్ వైపు వెళ్ళాడు. అక్కడ తారాబాయి సతారాలో మరాఠా సామ్రాజ్య పగ్గాలను నిర్వహిస్తున్నాడు. సతారాలో మహారాణి తారాబాయ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఐక్యంగా ఉంచడంలో నిమగ్నమై ఉంది. ఔరంగజేబు మరణం మరాఠా ఆస్థానంలో ఆనందపు అలను పంపింది. తారాబాయి ఇప్పుడు మరాఠా సామ్రాజ్యం బలపడుతుందని సంతోషంగా ఉంది. తారాబాయి కుట్ర గురించి ఒక ఆలోచన వచ్చింది. మొఘలులు షాహు విడుదల మరాఠా ఐక్యతను బలపరుస్తుందని వారు భావించారు. కానీ ఈ సంతోషకరమైన వాతావరణం త్వరలోనే తుఫానుగా మారబోతోంది. ఇక్కడ మొఘల్ సింహాసనంపై ఆజం షా పట్టు బలహీనపడుతోంది. అతని అన్నయ్య షెహజాదా ముఅజ్జం బహదూర్ షా అని కూడా పిలువబడేవాడు. సింహాసనం కోసం పోటీదారుడు. అందుకే 1707 జూన్ 18న
ఆగ్రా సమీపంలోని ఝాజో క్షేత్రంలో ఇద్దరు సోదరుల మధ్య యుద్ధం నిర్ణయించబడింది. ఇద్దరి సైన్యాలు ఘర్షించాయి. ఇది మొఘల్ చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాలలో ఒకటి. ఆజం షా తన బలాన్నంతా ఉపయోగించాడు, కాని బహదూర్ షా వ్యూహం మరియు సైన్యం బలంగా, ఎందుకంటే అతని వద్ద ఖాల్సా దళ్కు చెందిన కొంతమంది ధైర్యవంతులైన సిక్కు సైనికులు మరియు తుపాకులు లాంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. యుద్ధం మధ్యలో ఒక బుల్లెట్ ఆజం షా సైనికును దూసుకెళ్లింది. అతను తన గుర్రం నుండి పడిపోయాడు మరియు మొఘల్ సింహాసనం యొక్క అతని కల శాశ్వతంగా ముగిసింది. ఝాజో యుద్ధంలో బహదూర్ షా విజయం సాధించాడు. ఆజం షా మరియు అతని ఇద్దరు కుమారులు చంపబడ్డారు. షా ఆలం ఒకటి అని పిలువబడే బహదూర్ షా మొఘల్ చక్రవర్తి అయ్యాడు. కాని అతను కూడా తన తండ్రి ఔరంగజేబులాగే ఢాకాపైయే దృష్టి పెట్టాడు. తారాబాయిని ఓడించడానికి తనకు మరాఠా అధిపతుల మద్దతు అవసరమని షాహుకు తెలుసు. అతను మద్దతు కోరుకున్నాడు మరియు అతని కళ్ళు తారాబాయి యొక్క శక్తివంతమైన సైన్యాధికారి ధనాజీ జాదవ్పై ఉన్నాయి. ఒక రాత్రి షాహు సాహసం చేసి రహస్యంగా ధనాజీ శిబిరానికి వెళ్లాలని ప్లాన్ చేశాడు. షాహు మరియు అతని సహచరులు శిబిరానికి దాక్కున్నట్లు చేరుకున్నారు. సైనికులు ముందుకు సాగుతుండగా వారిని ఆపారు. కానీ షాహు జీ ధనాజీ మరియు అతని కొత్వాల్ నారాయణ్ రంగారావు పేరు చెప్పినప్పుడు సైనికులు అతని నుండి అనుమతి తీసుకుని వారిని వెళ్లనిచ్చారు. అతను తన శిబిరంలో ధనాజీని కలుసుకుని తన్ను తాను యువరాజు అని పరిచయం చేసుకున్నాడు. కానీ మీరు ఇలా ఎందుకు దాక్కున్నారు మరియు మీరు ఏమి ధరించారు? మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాము. నిజానికి ధనాజీ, నాకు మీ సహాయం కావాలి. షాహూజీ తనకు కావలసిన హక్కులన్నింటినీ అతనికి చెప్పాడు. ధనాజీని తన వైపుకు తీసుకురావడమే అతని లక్ష్యం. ధనాజీని తారాబాయి సైన్యానికి నాయకత్వం వహించాడు. యువరాజు షాహు, మీరు మా ప్రభువు మహారాజ్ శంభాజీ కుమారుడని ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు శివాజీ టూ మా మహారాజ్ మరియు నేను అతని సేవకుడిని. నేను అతనికి ద్రోహం చెయ్యలేను. కానీ ధనాజీ షాహూకి ఎటువంటి వాగ్దాననివ్వలేదు. అతని విధేయత తారాబాయి పట్ల ఉంది. కానీ షాహు మాటలు అతని మనసులో కొంత సందేహాన్ని కూడా సృష్టించాయి. మరియు అతను వారికి కూడా పాముని చంపి కర్రను విరగ్గొట్టకుండా ఉండేలా ఏదొకటి ఆలోచించాడు. 1707 అక్టోబర్ 12 ఖేడ్ యుద్ధం మరాఠా చరిత్రలో నిర్ణయాత్మక క్షణం. ధనాజీ జాదవ్ తారాబాయి సైన్యానికి నాయకత్వం వహిస్తుండగా షాహు తన సైన్యాన్ని నడిపించాడు. ఈ యుద్ధం కేవలం సింహాసనం కోసం కాదు, ఇది మరాఠా ఐక్యతకు కూడా పరీక్ష. యుద్ధం ప్రారంభమవుతుంది. షాహు తన సైన్యాన్ని ప్రేరేపిస్తాడు. ధనాజీ జాదవ్ తన అశ్విక దళాన్ని ముందుకు నడిపిస్తాడు. ధనాజీ జాదవ్ తారాబాయి సైన్యాన్ని నడిపించాడు. కానీ అతని వ్యూహంలో అతను ప్రసిద్ధి చెందిన శక్తి మరియు బలం లేదు. ధనాజీ యుద్ధంలో ఒక నాటకమాడాడని కొందరు అంటున్నారు. షాహుతో అతని సమావేశం అతని మనస్సులో తారాబాయి గురించి సందేహాలను సృష్టించింది. అతని బలహీనమైన వ్యూహం షాహు సైన్యానికి ఒక అవకాశాన్నిచ్చింది. ధనాజీ జాదవ్ అర్ధహృదయంతో సూచనలిస్తాడు. అతని సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. బాలాజీ మరియు ఖండేరావు నేతృత్వంలోని షాహూజీ సైన్యం తారాబాయి సైన్యాన్ని అధిగమిస్తోంది. ఖండేరావు, ఈరోజు మనం మరాఠా గర్వాన్ని తిరిగి తెస్తాం. ముందుకు సాగండి షాహు మహారాజ్. రాణి తారాబాయి సైన్యం విచ్ఛిన్నమవుతుంది. విజయం మనది. ఖేడ్ యుద్ధం మరాఠా చరిత్రను శాశ్వతంగా మార్చివేసింది. షాహు సింహాసనాన్ని సాధించాడు. కానీ ధనాజీ జాదవ్ పాత్ర రహస్యంగానే ఉంది. అతను తారాబాయి కోసం నాటకమాడా లేదా అతని విధేయత ఇప్పటికే చలించిపోయిందా? ఈ ప్రశ్న చరిత్ర పుటలలో దాగి ఉంది. తారాబాయి ఓటమి పాలైనప్పటికీ ఆమె సంకల్పశక్తి మళ్లీ మరాఠా సామ్రాజ్యాన్ని సవాలు చేయబోతోంది. దీని తరువాత బాలాజీ విశ్వనాథ్, ధనాజీ జాదవ్ మరియు షాహు మహారాజ్ మధ్య రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ బాలాజీ ధనాజీకి మరాఠా సామ్రాజ్యం యొక్క భవిష్యత్తు ఐక్యతలో ఉందని మరియు షాహు మహారాజ్ మాత్రమే గెలవగలడని, ఆయనే దానిని మళ్లీ గర్వపడేలా చేసే నాయకుడు అని వివరించాడు. ధనాజీ గతంలో తారాబాయికి విధేయుడైన దీని గురించి మళ్లీ లోతుగా ఆలోచించాడు. కొన్ని రోజుల తర్వాత ధనాజీ జాదవ్ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అతను తారాబాయి వైపు వెళ్లి షాహు మహారాజ్ పట్ల తన విధేయతను ప్రకటించాడు. ఇది కేవలం ఒక సైన్యాధికారి వైపు మారడం మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్య భవిష్యత్తుకు ఒక కొత్త దిశానిర్దేశం చేసిన క్షణం. ధనాజీ సైన్యాలు ఇప్పుడు షాహుతో ఉన్నాయి మరియు ఈ నిర్ణయం షాహును మరాఠా సింహాసనానికి చట్టబద్ధమైన వారసురాలిగా చేయడంలో సహాయపడింది. ఔరంగజేబ్ వంటి శత్రువును మోకరిల్లేలా చేసిన మహారాణి తారాబాయి ఇప్పుడు ఓటమిని ఎదుర్కొంటున్నది. షాహు ఆమెను సతారా నుండి బహిష్కరించి కోల్హాపూర్కు పంపాలని నిర్ణయించుకున్నాడు. కాని తారాబాయి సాధారణ రాణి కాదు. ఆమె హృదయంలో మరాఠా గర్వం యొక్క అగ్ని ఇంకా చల్లారలేదు. రాణి, సతారా మా కోట. కొల్హాపూర్లో మనం ఇప్పుడు ఏమి చేస్తాము? రామచంద్ర, సతారా ఒక కోట కాని మరాఠా గర్వం నా హృదయంలో ఉంది. కొల్హాపూర్లో నా కొడుకు కోసం నేను కొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను.
షాహు నన్ను ఓడించలేదు. అతనికి అనుకూలమైన సమయం ఇది. తారాబాయి బహిష్కరణ షాహుకు మద్దతు ఇచ్చినవారు. అది బాలాజీలో భాగం విశ్వనాథ్ దౌత్యం. తారాబాయిని సతారా అధికారం నుండి దూరంగా ఉంచాలని ఆయన కోరుకున్నారు. కానీ మరాఠా సామ్రాజ్యంలో ముఖ్యమైన భాగమైన కొల్హాపూర్ తారాబాయికి కొత్త యుద్ధభూమి కానుంది. షాహు మహారాజ్ సంభాజీ కుమారుడు కావడంతో ఆమె వాదన బలంగా ఉంది. బాలాజీ విశ్వనాథ్ మరాఠా అధిపతులను ఏకం చేయడం ద్వారా షాహు అధికారాన్ని ఏకం చేశాడు. సతారా ఇప్పుడు మరాఠా సామ్రాజ్యానికి కొత్త కేంద్రంగా మారింది. మరాఠా సోదరులు, నా తండ్రి సంభాజీ ఈ సామ్రాజ్యం కోసం తన ప్రాణాలను అర్పించాడు. ఇప్పుడు నేను మీ ఛత్రపతి దానిని మరింత బలోపేతం చేస్తాను. ఒకవైపు షాహు పాలన మరాఠా సామ్రాజ్యానికి కొత్త శకాన్ని తీసుకువస్తోంది. కానీ దక్కన్లోని కొల్హాపూర్లో మరొక శక్తి ఉద్భవిస్తోంది. తారాబాయి ఓటమి ఆమెను అణిచివేయలేదు, కానీ ఆమెను బలపరిచింది. యుద్ధభూమిలో లెక్కలేనన్ని విజయాలు సాధించిన ధనాజీ జాధవ్ ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. నిజానికి 1708లో రాణి తారాబాయిని రహస్యంగా కలవడానికి వాడ్గావ్ కోల్హాపూర్కు వెడుతున్నప్పుడు ధనాజీకి తీవ్రమైన కాలి గాయమయ్యింది. ప్రారంభంలో చిన్నదిగా అనిపించిన ఈ గాయం క్రమంగా ప్రాణాంతకంగా మారింది. మరియు జూన్ 27, 1708న మరాఠా సామ్రాజ్యం తన గొప్ప యోధులలో ఒకరిని కోల్పోయింది. ధనాజీ జాధవ్ కాలికి తగిలిన గాయం కారణంగా మరణించాడు. అది అతని శరీరాన్ని బలహీనపరిచింది. మరాఠా సైన్యంలో భారీ శూన్యతను మిగిల్చింది. కానీ అతని పరాక్రమం చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది. 1709 తారాబాయి కొల్హాపూర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. రామచంద్ర పంత్ అమాత్య వంటి తన విశ్వాసపాత్రులైన అధిపతుల సహాయంతో ఆమె కొల్హాపూర్లో ప్రత్యర్థి కోర్టును ఏర్పాటు చేసింది. తద్వారా మరాఠా సామ్రాజ్యం 2 మరాఠా అధిపతులుగా విభజించబడింది. సతారా షాహుతో ఉండవచ్చు, కానీ నా కుమారుడు శివాజీ 2లో మరాఠా గర్వం సజీవంగా ఉంది. ఈ రోజు నేను అతన్ని కొల్హాపూర్ ఛత్రపతిగా ప్రకటిస్తున్నాను. నువ్వు నాతో ఉన్నావా? రాణి, కొల్హాపూర్ మీ కోట. మేము మీతో మరియు ఛత్రపతి శివాజీతో ఉన్నాము. తారాబాయి ఈ చర్య షాహుకు బహిరంగ సవాలుగా మారింది. కొల్హాపూర్ ఇప్పుడు ఒక కొత్త మరాఠా కేంద్రంగా మారింది. ఇక్కడ తారాబాయి తన కొడుకు కోసం స్వతంత్ర రాష్ట్రానికి పునాది వేసింది. ఇప్పుడు ఇది మరాఠా సామ్రాజ్యానికి విభజన. సతారా మరియు కొల్హాపూర్ 2 భాగాలు. తఖత్ దో ఛత్రపతి 1714. కొల్హాపూర్ మరాఠా సామ్రాజ్యం చాలా సంవత్సరాలు 2 భాగాలుగా విభజించబడింది. షాహు సతారాలో ఛత్రపతిగా మరియు తారాబాయి కుమారుడు శివాజీ 2 కొల్హాపూర్లో ఉన్నారు. కానీ కోట గోడల లోపల రాజారాం 2వ భార్య అయిన రాజా సబాయి ఇప్పుడు తన కుమారుడు సంభాజీ 2 కోసం అధికారం కోసం కలదండుతోంది. తారాబాయి తన కొడుకు హక్కు నుండి అతన్ని లాగేసుకుంది మరియు ఇప్పుడు రాజా సబాయి ఆ హక్కును తిరిగి పొందాలనుకుంటోంది. ఛత్రపతి షాహు 1 రాజా సబాయి మీ సహాయం కోరుతున్నారు. తారాబాయి మరాఠీలను విభజించింది. శివాజీ 2 స్థానంలో నా కుమారుడు సంభాజీని సింహాసనంపై కూర్చోబెట్టడానికి మీరు సహాయం చేస్తే 2 మరాఠా సామ్రాజ్యాలు ఉండవు. మీరు ఛత్రపతి మాత్రమే అవుతారు. నా కొడుకు అధికారంలో ఉండటాన్ని మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను. ఛత్రపతి రాజా సబాయి ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది. తారాబాయిని తొలగించడం కొల్హాపూర్ను బలహీనపరుస్తుంది మరియు మీ శక్తి పెరుగుతుంది. మనం రహస్యంగా సైన్యాన్ని పంపి మద్దతు ఇవ్వాలి. బాలాజీ, నేడు మరాఠా గర్వం 2 ప్రదేశాలుగా విభజించబడింది. సంభాజీ కొల్హాపూర్ బాధ్యతలు చేపడితే అతను నా కింద ఉంటాడు కాబట్టి పర్వాలేదు. రాజసభాయికి మా సహాయం లభిస్తుంది, కానీ నా షరతులపై. షాహు రాజసభాయికి సహాయం చేయాలని నిర్ణయించాడు. తారాబాయి కొల్హాపూర్లో పడేలా అతను రహస్యంగా దళాలను మరియు కొంతమంది విశ్వాసపాత్రులైన అధిపతులను పంపాడు. కానీ ఈ సహాయం అతని స్వంత ఆశయం కోసం, మరాఠా సామ్రాజ్యాన్ని ఏకం చేయాలనే అతని కోరిక కోసం. రథ సామ్రాజ్యం Yeah.